శ్రోతలందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో మనం చెప్పుకోబోయే కథ రంగడి కథ. ఫ్రెండ్స్, ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథలోకి వెళ్తే, రంగడికి కథలు చెప్పడం అంటే చాలా సరదా. తండ్రికి చెబుదామంటే ఆయనకు పొలం పనులు, తల్లికి చెబుదామంటే ఆమెకి ఇంటి పనులు, తాతగారికి రోజంతా గీతాపారాయణంతోనూ పూజలతోనూ కబుర్లతోనూ వెళ్ళిపోతుంది. బామ్మకు ఏ పనులు లేవు, కానీ ఇంట్లో ఎవరూ తిన్నగా పనులు చేయడం లేదని అందరినీ సాధించడానికే ఆవిడికి ఉన్న 24 గంటలు చాలు. ఇంట్లో ఇంకా పెళ్లి కాని మేనత్త ఉంది. చెంగున గెంతులు వేస్తూ హుషారుగా ఇల్లంతా తిరుగుతుంటుంది. రంగడు కథ చెప్తాను అన్నప్పుడల్లా, ఒరేయ్ రంగా, నేను మధురమైన కలలు కంటున్నాన్రా, నీ కథలు వినే తీరుబడి నాకు లేదు అంటుంది. రంగడికి చాలామంది మిత్రులున్నారు. ఆడుకుంటానికైతే అందరూ సిద్ధమే, కానీ కథ అనగానే పరిగెత్తి పారిపోతారు. ఇందులో విషయం ఏమిటంటే, రంగడి కథలు క్లుప్తంగా ఉండవు. వాడి కథ పరిమాణంతో పోలిస్తే మహాభారతం 18 పర్వాలు కలిపి ఏనుగు ముందు ఎలుగులా ఉంటాయి. అయితే భారతంలో ఆసక్తికరమైన విశేషాలు ఉంటాయి. రంగడి కథ మాత్రం మామూలు ఇంట్లో విశేషాల్లా అర్థం కాకుండా, అర్థం లేకుండా అతి సామాన్యంగా కొనసాగిపోతూ ఉంటుంది. ఒక గంట సేపు వాడి కథ విని అయిపోతుందా అని అడిగితే, అప్పుడేనా, ఇంకా మొదట్లోనే ఉన్నాం అంటాడు వాడు కోపంగా. రంగడు తనకు తెలిసిన విశేషాలను, చుట్టూ జరుగుతున్న విశేషాలను ఎప్పటికప్పుడు కలుపుకుంటూ కథ చెప్పుకుపోతూ ఉంటాడు. అందుకని వాడు కనబడగానే ఎవరైనా సరే కథ చెప్పొద్దు అంటూ ఉంటారు. తన కథలు వినేవాళ్ళెవ్వరూ లేరని రంగడికి ఎంతో బాధగా ఉండేది. వాళ్ళను వెతుక్కుంటూ ఊరంతా రాత్రి పగలు తెగ తిరిగేవాడు. ఆఖరికి తిండికి ఆశపడి బిచ్చగాళ్ళెవరైనా తన కథ వింటారని ఆశపడితే వాళ్ళు, బాబు నీ కథ వినడం కంటే ఆకలే బాగుంది అనేసేవారే చాలామంది కనిపించారు బిచ్చగాళ్ళు. దెయ్యాలకు కథలంటే ఎంతో ఇష్టమని తెలిసి వాడొక రాత్రి శ్మశానానికి వెళ్ళాడు. వాడు కథ చెబుతాడని గ్రహించి మొత్తం శ్మశానంలోని దెయ్యాలన్నీ వాడు చుట్టూ చేరాయి. రంగడికి రవంత కూడా భయం వేయలేదు. తన కథకు శ్రోతలు దొరికారన్న ఉత్సాహంతో వాడు వెంటనే కథ మొదలుపెట్టేశాడు. అలా ఎంతసేపు జరిగిందో తెలియదు, కానీ వాడు చెప్పే కథ నుంచి బయటపడి పరిసరాలను గమనించేసరికి చుట్టూ దెయ్యాలు లేవు. మర్నాటి నుంచి శ్మశానంలో ఒక్క దెయ్యం కనబడితే ఒట్టు, ఒక్క దెయ్యమైనా మచ్చుకైనా కనబడడం లేదని అంతా చెప్పుకున్నారు. ఇలా ఉండగా రాజధానిలో రాజద్రోహి ఒకడు పట్టుబడ్డాడు. వాడికి రాజుగారి మీద కుట్రకు పెద్ద సంబంధం ఉందని అర్థమైంది. కానీ ఆ పట్టుబడ్డ వాడికి రాజద్రోహి అని పేరుంది. కానీ ఎన్ని చిత్రహింసలు పెట్టినా వాడు పెదవి విప్పి రహస్యం బయటపెట్టడం లేదు. వాడి పెదవి కదిపితే తప్ప మిగతా కుట్రదారుల గురించి తెలియదని రాజు బెంగపెట్టుకున్నాడు. అలాంటి సమయంలో ఆయనకు ఎవరో రంగడి కథల గురించి చెప్పారు. అయినా ఇన్ని చిత్రహింసలకు లొంగని వాడు కథలకు లొంగుతాడా అన్నాడు రాజు. కానీ తరువాత ఆయన బాగా ఆలోచించి ఏ పుట్టలో ఏ పాముందో అని చివరికి రంగకి కబురు పంపాడు. ఈ కబురు విని రంగడు ఎంతో సంతోషించాడు. చిత్రహింసలు భరించిన వాడికి ఓపిక చాలా ఎక్కువ కాబట్టి ఆ రాజద్రోహి తన కథను ఎక్కువసేపు వింటాడని రంగడు చాలా ఉత్సాహపడ్డాడు. కానీ ఆ రాజద్రోహి 1-2 గంటలు మాత్రం రంగడి కథ విని గొల్లుమని ఏడ్చి తన రహస్యాలన్నీ బయటపెట్టేశాడు. రాజు ఎంతో ఆనందపడి రంగడికి ఘన సన్మానం చేయించాడు రాజు. కానీ వాడి ముఖంలో ఏమాత్రమూ సంతృప్తి కనబడలేదు. తన కథను వినే శ్రోత కావాలని, తన కథను వినడమే తనకు అసలైన సన్మానమని వాడు రాజుకు చెప్పాడు. రంగడి కథకు శ్రోతను వెదికి పట్టుకోమని రాజు మంత్రులకు చెప్పాడు. వాళ్ళందరూ ఏకకంఠంతో, ప్రభు, చిత్రహింసలకు లొంగని రాజద్రోహి కూడా వాడి కథను ఆసంతం వినలేకపోయాడు. సామాన్యంలో వాడి కథకు శ్రోతను వెతకడం మా వల్ల కాదు. మా వల్ల ఏమవుతుంది ప్రభు, తమరు ఈ విషయమై జ్యోతిష పండితులను సంప్రదించడం మంచిది అని చెప్పారు. రాజు ఆస్థాన జ్యోతిష పండితులను పిలిపించి విషయం చెప్పాడు.
వాళ్ళు శాస్త్ర గ్రంథాలన్నీ దీక్షగా తిరగేశాక తమలో తాము చాలాసేపు తీవ్రంగా చర్చించుకున్నాక రాజును కలుసుకొని, ప్రభు, రంగడి కథకు శ్రోతను వెతకడం మానవ మాత్రుడికి సాధ్యం కాదు. ఇందుకు తప్పక దైవ సహాయం కావాలి. అందుకు ఒక మార్గం ఉంది. రంగడు తన కథను తాళపత్రాలపై రాస్తూ అవి చదువుతూ భగవంతుణ్ణి పూజిస్తే ఆయన ప్రత్యక్షమవుతాడు. అప్పుడు ప్రత్యక్షమైన తర్వాత దేవుడు కోరిక తీర్చే అవకాశం ఉంది అని చెప్పారు జ్యోతిష్యులు. రాజు రంగడి కోసం ఒక గది ఏర్పాటు చేశాడు. బండెడు తాళపత్రాలను గంఠాన్ని ఇచ్చాడు. రంగడు గదిలో కూర్చొని తన ముందు భగవంతుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించుకున్నాడు. ఘంటాన్ని చేతబట్టి తాళపత్రాల మీద రాస్తూ ఆ వాక్యాలను పైకి చదువుతూ వాటినే పూజా పుష్పాలుగా భగవంతుడిని విగ్రహంపై వేయసాగాడు. అలా కొంతసేపు జరిగేసరికి వాడి ముందు భగవంతుడు ప్రత్యక్షమై, నాయనా, నీ పూజ ఇక ఆపు అన్నాడు భగవంతుడు. రంగడు ఎంతో వినయంగా చేతులు జోడించి, స్వామి, నా జన్మ ధన్యమైంది, తమరు నా కథకు శ్రోతను ప్రసాదించండి అన్నాడు. అప్పుడు భగవంతుడు కూడా నిర్ఘాంతిపోయాడు. విన్నారు కదండి, రంగడి కథ భగవంతుడు కూడా వినలేకపోయాడు. అదండి కథ. ఇక కథ కంచికి మనం ఇంటికి. నమస్తే.